నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ముఖ్యంగా కువైటీ మహిళలు సంచలనాలు అయితే సృష్టిస్తూ ఉన్నారన్నమాట. చరిత్ర తిరగరాస్తూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఆడవాళ్ళు బయటికి వచ్చి పని చేయడం అనేది కానీ, లేకపోతే ఉద్యోగం చేయడం అనేది కానీ, ముఖ్యంగా వ్యాపారాలు చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ తాజా నివేదిక ప్రకారం కువైట్లోని 41% స్టార్టప్ కంపెనీలు కువైట్ మహిళలచే నడిపించబడుతూ ఉన్నాయని చెప్పేసి, ఇది మిడిల్ ఈస్ట్ లో అత్యధిక రేట్లలో ఒకటని చెప్పేసి, ఇది ఆర్థిక సాంకేతికత, ఈ కామర్స్ మరియు సృజనాత్మక రంగాలలో కువైట్ మహిళలు నడిపించే వ్యూహాత్మక మార్పును ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి, కువైట్ దేశం నుంచి పెరుగుతూ ఉన్న మద్దతు, డిజిటల్ టెక్నాలజీ వ్యాప్తి మరియు పెరుగుతూ ఉన్న విద్యా అవకాశాలు మహిళలను శక్తివంతం చేయడంలో, వారి మార్కెట్ పరిధిని విస్తరించడంలో సామాజిక వేదికల పాత్ర కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా కువైట్ మహిళలు ఎవరైతే ఉన్నారో, కువైట్ లోని స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా మొదలుపెట్టే కంపెనీలు ఏవైతే ఉన్నాయో, వాటిలో 41% కంపెనీలను కువైట్ మహిళలు మాత్రమే నిర్వహిస్తూ వాళ్ళు ముందుండి నడిపిస్తూ ఉన్నారన్నమాట. అలాగే గల్ఫ్ దేశాలలోని ఇది ఒక రికార్డ్ అన్నమాట. కువైట్ లోని మహిళలు ఎవరైతే ఉన్నారో రోజు రోజుకు వాళ్ళ యొక్క విస్తరణ వ్యాప్తి జరుగుతూనే ఉందని చెప్పేసి, అలాగే కువైట్ దేశం చమురు పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంది. కానీ చమురేతర ఆదాయాలు సృష్టించడానికి కువైట్ మహిళలు స్టార్టప్ కంపెనీలు పెట్టి టెక్నాలజీ పరంగా ముందుకు వెళుతూ ఉన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకునే వాళ్ళు విస్తారంగా ఈ యొక్క స్టార్టప్ కంపెనీలు చేపడుతూ ఉన్నారు, నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. ఏది ఏమైనా సరే కానీ గల్ఫ్ దేశాలలోని కువైట్ మహిళలు ముందు వరుసలో అగ్రస్థానంలో దూసుకు వెళుతూ ఉన్నారు. వాళ్ళు ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.